ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/3/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణము, శశ ఋతువు, పాల్గొన మాసము, బహుళపక్షము, నవమి. ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 6:28 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం రాత్రి 12:41 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 5:34 నుంచి 7:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:27 నుంచి 11:15 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 4 వరకు కూడా, వర్జము రాత్రి 10:54 నుంచి 12:41 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:30కి, సూర్యాస్తమయం 6:22 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, విదేశీయానం, విదేశాలు కూడా స్త్రీ నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, రుణపీడ పరిహారం, రోగ నాశనాన్ని పొందుకోవచ్చు, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలత, విద్యాపరంగా మంచి లాభాలు, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అయిన వారి నుంచి దూషణ, దుష్టులతో సాంగత్యము, అనవసరమైనటువంటి వివాదాలు తలకెత్తుకోవడం, లేనిపోని ప్రయాణాలు, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసిన నష్టాన్ని పొందుకునే అవకాశం, వస్తు నష్టము, విద్యా నష్టాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం, వ్యాపార పరంగా నష్టపోయే అవకాశాలు, లేనిపోయిన అనవసరపు భేదాభిప్రాయాలు, మితిమైనటువంటి జిజ్ఞాస, ఇతరులను విమర్శించే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా కష్టకాలం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లె వారికి నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, అలాగే రైతన్నలకి నష్టాలు పొందుకునే అవకాశం, అనేకమైనటువంటి రుగ్మతలు, చికాకు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకమైన స్థితి, అనుకోని ఇబ్బందులు, చికాకు, విద్యా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, సౌందర్యలహరి పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, భగవద్గీతలో 3 నుంచి 6 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఉదయం 8:39 నుంచి 9:57, తిరిగి 10:41 నుంచి 11:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, కుటుంబ పరంగా చాలా మంచి లాభాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు,
రుణ విమోచనం, రోగనాశాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, వ్యాపార పరంగా మంచి లాభం, అనుకూలమైన శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన ఆనందకరమైన సుఖ, సంతోష, ఆనంద, విద్యా, ఉద్యోగ, విదేశీయాన, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సమస్తమైనటువంటి పరీక్షలు విజయం సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నులకి, పూలు పలుకు వేలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు బలంగా ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలత, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, ఆర్థిక లాభాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, కోర్టు వివాదాల సమస్యపై అదృష్టయోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్ర భండ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతంగా ఉండబోతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి ఆలోచన విధానం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి మంగళప్రదం, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కార్మిక సోదరులకి లాభాలు, కర్షకులకి పంట లాభాలు, ధైర్య సాహస నిర్ణయాలు తీసుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ఆనందయోగం, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రమాద హేతువు, జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, కుటుంబ కలహాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, వాహనాన్ని ప్రమాదం నెట్టే అవకాశాలు, వాహనం వల్ల మీకు చాలా తీవ్ర ప్రమాదాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారం నష్టం, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసే వారికి నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ భంగం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అసమానతలు, చికాకులు, పదవీ చ్యుతులయ్యే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనేక రకాల అనారోగ్యాలు, పశుపక్షాదులకు నష్టం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. లేనిపోని అవరోధాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం నష్టాన్ని కలిగించబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టము, కష్టకాలం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడొద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టము, కష్టకాలం, అనుకూల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, వస్తు వాహనాదులు పోగొట్టుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడడం,
అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా మినుములు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 10:14 నుంచి 11 గంటల వరకు, సాయంకాలం 5:27 నుంచి 6:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి సుఖయోగము, శుభయోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదర మైత్రి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయాన్ని సాధించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారం అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, ధాన్య, ప్రశాంతత, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభకరంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు, విద్యాపరంగా అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, వివాహ యోగ్యత, సంతాన యోగాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనేక రకాల అనుకూలతలు, ఆనందాలు పొందుకోవడం, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదుల్లో, విదేశాలు కూడా శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ప్రశాంతమైన ఆనంద జీవనంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నులకి, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్రలాభం బలంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. ధన, కనుక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభాలు, ప్రశాంతమైన సుఖజీవనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టకాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టము, కష్టకాలం, లేనిపోని అనవసరపు అపవాదులు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాన్ని, కష్టాన్ని పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ
అంటే ఆ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం, అనవసర వివాదాలకు వెళ్ళడం, కళాకారులు క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. ముఖ్యంగా కళాకారులకి మాటపడే అవకాశాలు, అనవసరంగా కొత్త చోట క్రీడా ప్రదర్శన అంటే మీరు తొందరపడకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం. లేనిపోని అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, గందరగోళ నిర్ణయాలు, అవమానం, మానసిక వేదన, చికాకు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టం వచ్చే అవకాశం. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి. రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు. మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపలకు ఇబ్బందికరం. రైతులకి, పూలు, పలుకురాలు పండించే వారికి కష్టకాలం. నకిలీ విత్తనాలు కొనే అవకాశం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. లేనిపోని చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. లాటరీ వల్ల నష్టం పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. వివాహ విషయంలో విచ్ఛిన్నమయ్యే అవకాశాలు, సంతాన సంబంధ విషయాల్లో దుర్వార్తా శ్రవణం, లేనిపోని అపవాదులు, రైతులకి తీవ్ర పంట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారి నష్టాలు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. రాజకీయ రంగం ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడకి ఇబ్బంది, కుటుంబ తగాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది. అనుకోని ఆకస్మిక దుష్టఘటనలు, చికాకు. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవడం, ఎవరికైనా సరే తోటకూర, స్వయం పాకం అంటే పప్పు, ఉప్పు, బియ్యము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. శ్రీరామనామ జపం మీకు ఎంతో శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 6:51 నుంచి 8:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:05 నుంచి 3:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వివాహ యోగము, ధనయోగము, ఐశ్వర్యము, సుఖమైనటువంటి ప్రయాణ లాభము, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. ఆనందకరమైన సంపద, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధనం, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయొచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి సంపద, సౌఖ్యము, శుభయోగము, వస్తువాహన సౌలభ్యము, అలాగే ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, వ్యాపారపరంగా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగ. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన ఆనంద జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగ. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనగనక వస్తువాహన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ధనము, ఆరోగ్యం, ఆనందం, వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైన సుఖజీవనం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనగనక వస్తువాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకు వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, విద్యాలాభం, సినిమా రంగంలోను, కళాకారుల క్రీడాకారులకి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ప్రశాంతమైన సుఖజీవన, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన శుభజీవనం. ఇదంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.